ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సాహితి ఇప్పుడు మళ్ళీ ఇంకో కథతో మనం దగ్గరకు వచ్చింది. అయితే ఏంటంటే మనలో వర్త్ అనేది చాలా మందికి, అంటే ఎవరిలో ఎంత టాలెంట్ ఉందో మనకు తెలియదు. ఈవెన్ పక్కన వాళ్ళు ఎవరన్నా చెప్పినారే నువ్వు చేయగలవు, నీలో టాలెంట్ ఉందని, అబ్బా అంత లేదులే అని అంటారు. అదొక పెద్ద మైనస్ అనమాట. సో మనలో మనకి ఎంత వర్త్ ఉంటది, దేవుడు ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ ఇస్తారు ఖచ్చితంగా. మనం అది మనల్ని మనం గుర్తించుకోకే మనం వెనకాల పడుంటామే. దీని గురించి ఒక చాలా బ్యూటిఫుల్ కథ చెప్తాను. కృష్ణాపురం అనే ఊరిలో జానకి అని ఒక ఆవిడ ఉండేది. వాళ్ళ ఇంటికి ఎప్పుడు నీళ్లు, వాళ్ళ ఇంటికి కావాల్సిన నీళ్లు ఎప్పుడు కావాలన్నా వాళ్ళ ఊర్లో నీళ్లు ఉండేవి కావు. ఆవిడ పక్క ఊరికి వెళ్ళి బావిలో నీళ్లు తోడుకుని వాళ్ళ ఊర్లో ఉన్న బావిలో పోసేది. అలా చేయడానికి ఆవిడ దగ్గర 2 కుండలు ఉండేవి. ఒక కుండ అందంగా పెద్దగా చక్కగా నీట్గా పాలిష్ అయ్యి చక్కగా ఉండేది. ఇంకో కుండకి కొన్ని క్రాక్స్ ఉండేవి, చిన్న చిన్న క్రాక్స్, దాంట్లోంచి నీళ్లు కారుతూ ఉండేవి. అయినా ఆవిడ రోజు ఆ 2 కుండల్ని ఆవిడ భుజాల మీద పెట్టుకుని పక్క ఊరికి నడుచుకుంటూ వెళ్ళి ఆ ఊరిలో ఉన్న లోతైన బావి నుంచి నీళ్లు తోడి ఈ 2 కుండల్లో నీళ్లు తీసుకుని ఈ 2 కుండల్ని తన భుజాల మీద పెట్టుకుని పక్క ఊరి నుంచి ఈ ఊరి వరకు నడుచుకుంటూ వస్తుంది. మనకి ఈ కథలో మనకి తెలియదు ఏంటంటే, మనం ఎంత కంఫర్టబుల్ లైఫ్ లో ఉన్నామో మనం అబ్జర్వ్ చేయలేం. వాటర్ కావాలంటే ఇమీడియట్ గా వస్తాయి. పాపం వాళ్ళకి నీళ్ళు కావాలంటే పక్క ఊరు నుంచి కుండలో తోడుకుని ఇక్కడికి వస్తున్నారు. సో మన లైఫ్ లో ఈ చిన్న చిన్న వాటికి గ్రేట్ఫుల్ గా ఫీల్ అవ్వం, అయ్యో మనకి ఇవ్వలేవు అనుకుంటాం. కానీ వాళ్ళు చిన్న వాటర్ కోసం ఆవిడ ఎంత కష్టపడుతుందో ఈ కథలో చూడండి. అయితే వెళ్ళి రోజు ఆ నీళ్లు తీసుకుని వస్తూ ఉండేది. ఆ ఊర్లో వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళందరూ ఆ నీళ్ళే వాడేవారు. పాపం ఆవిడ రోజు 4-5 సార్లు వెళ్ళి అక్కడి నుంచి బావిలో నీళ్లు తోడుకుని ఇక్కడ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న డ్రమ్స్ బావుల్లో పోసి స్టోర్ చేసుకునేవారు. కానీ ఎంత కాదన్నా ఊర్లో ఒక 15-20 మంది ఉంటే ఆవిడ ఎంత తెస్తుంది? ఆ తెచ్చిన ఏ రోజుకి ఆ రోజు అయిపోయేవి. రోజు తెచ్చేది. కొన్నాళ్ళు అయ్యాక ఆ కుండ, ఆ పగిలిపోయిన కుండ బాధపడుతూ ఆవిడని అడుగుతుందట, నేను పగిలిపోయాను కదా, ఆ పక్క కుండలోంచి అన్ని నీళ్ళు వస్తున్నాయి, నా నుంచి చుక్క నీళ్ళు కూడా రావట్లేదు, నువ్వు పక్క ఊరు నుంచి ఊరు తెచ్చేసరికి నా నీళ్ళు అన్ని రోడ్నే పోతున్నాయి, నువ్వు వెళ్ళి అక్కడ డ్రమ్లో పోసేసరికి పక్కకుండా మాత్రం బోల్డ్ నీళ్ళు ఇచ్చి నిండా నింపేస్తుంది, నా దగ్గర నుంచి చుక్క నీళ్ళు కూడా రావట్లేదు, ఆ చుక్క నీళ్ళు నీకు దేనికి పనికొస్తాయి, అసలు నేను ఎందుకు నాతో నీకు ఏం అవసరమో, నన్ను పడేయచ్చు కదా అని పాపం ఆ కుండ బాధగా దీనంగా ఆవిడని అడుగుతుంది. అడిగేసరికి అప్పుడు ఆవిడ నవ్వుతూ, అయ్యో పిచ్చికుండా, నీకు తెలియని విషయం ఏంటంటే, అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నప్పుడు దారిలో నీ నీళ్లు పడుతూ ఆ దారంతా పువ్వులున్నాయి. అది ఎందుకు అనుకుంటున్నావు? దారిలో పడిన నీ చుక్క నీటి వల్ల. అది నీకెందుకు తెలియలేదు? అందుకే నేను రోజు ఆ పువ్వుల్ని ఇంకా ఇంకా పెద్దవి చేయడానికి నిన్ను తీసుకొస్తున్నాను. అక్కడ అసలు పువ్వులే లేవు, కానీ గత 20 రోజుల నుంచి అటు ఇటు ఆవిడ తిరగడం వల్ల అక్కడున్న చిన్న చిన్న గడ్డి పెద్దగా మొక్కయి, అంటే చిన్న చిన్న మొక్కలై దాంట్లోంచి చిన్న చిన్న పువ్వులు విచ్చుకున్నాయి. అసలు నేను దేనికి పనికిరాను అనుకున్న ఒక కుండ ఒక అద్భుతమైన పూలవనం చేయగలిగింది. అది ఆవిడ కుండకు అర్థం చెప్తుంది. వెంటనే ఆ కుండకు అసలు అర్థం కాదు, ఏంటో నిజంగా నాలో ఇంతుందా అని. మర్నాడు ఆవిడ పట్టుకుని వెళ్తుండగా ఆ కుండ ఆ వనాన్ని చూసి చాలా ఆనందపడిపోతుంది. నిజంగానే నా వల్లే అయింది అని. ఆ నిండా నీళ్లు చేస్తున్న కుండ కేవలం డ్రమ్లో మాత్రమే నీళ్లు పోస్తుంది. అసలు నాలో ఏమీ లేదనుకున్నకుండా దారంతటిని అందంగా మార్చగలిగింది. సో అది ఈ కథలో మనకి నీతి. లైఫ్ లో కూడా మనం ఎన్నో సార్లు అనుకుంటాం మన వల్ల అవ్వదు, అనుకున్న వాళ్ళు చాలా అందంగా ఉన్నారు, వాళ్ళనే తీసుకుంటారు. ఇప్పుడు యాక్టింగ్ అనుకోండి, ఇప్పుడు యాక్టింగ్ ఆడిషన్స్ కి వెళ్తారు చాలా, అప్పుడే అనుకుంటారు నేను అంత బాగాలేదు, కొంచెం డస్కీగా ఉన్నాను, తను బాగుంది, అందరూ ఆడిషన్ లో అలా కూర్చుంటారు. అప్పుడే చాలా మందికి ఇన్సెక్యూరిటీస్ వచ్చేస్తాయండి. లోపల ఫీల్ అయిపోతారు, అమ్మో బాగుంది, నాకు రాదేమో, నేను ఇప్పుడు వెళ్ళి ఎంత బాగా పర్ఫామ్ చేసినా తననే తీసుకుంటారేమో. కానీ తెలియదు ఏంటంటే, యాక్టింగ్ లో చూసేది టాలెంట్. నువ్వు లోపలికి వెళ్ళి అద్భుతంగా పర్ఫామ్ చేస్తే నిన్నే తీసుకుంటారు. నువ్వు అందంగా ఉన్నా లేకపోయినా నువ్వు అందంగానే ఉంటావు, అది మనం ఫీల్ అవుతాం. సో మనలో మనకి ఆ డౌట్స్ ఉండడం వల్ల మన వర్త్ మనకు తెలియదండి. లైఫ్ లో చాలా సిచ్యువేషన్స్ లో ఇలా అవుతుంది. మీరు అన్నది కరెక్ట్. ఎందుకంటే ఇది ఎక్కువ మనం చూస్తే ఈ యాక్టింగ్ దాంట్లోనే ఉంటుంది. టెస్ట్ కట్టుకు వెళ్ళినప్పుడు ఎవరినైనా పక్కన వాళ్ళని చూడంగానే మనం
పక్కా డౌన్ అయిపోతాం. అవును అరే ఎంత హైట్ ఉంది, ఎంత స్మార్ట్గా ఉంది, ఎంత ఫెయిర్ ఉంది, ఇలా ఉండి ఎక్కడికి వెళ్ళినా అంతట్టు ఆడవాళ్ళకి ఇది పెద్ద ప్రాబ్లం. అవును అవును ఎవరిది వాళ్ళకి నిజంగా తెలియదు. నిజంగా పిల్లలకి చాలా చెప్పాలి చాలా. ఇలాంటివి. పిల్లలలో కూడా చిన్నప్పటి నుంచి నాన్న నువ్వు ఇది చేయగలవు, నీలో ఈ సత్తా ఉంది అని ఖచ్చితంగా పిల్లలు పేరెంట్స్ ఎంకరేజ్ చెయ్యాలి. అవునండి, పిల్లలు తొందరగా వచ్చేస్తుంది. పిల్లలు, రీసెంట్ గా ఒక వీడియో చూసాను, పిల్లోడు ఓడిపోతాడు ఒక గేమ్ లో, ఓడిపోగానే అందరిని ఓడిపోయా అంటే ఆ పిల్లాడు ఏడుస్తూ కూర్చుంటాడు. ఎవరన్నా ఏమైంది అని అడిగితే నేను ఓడిపోయానంటే, నువ్వు ఓడిపోలేదు, నువ్వు నేర్చుకున్నావు. బా. నువ్వు ఓడిపోలేదు, నువ్వు నేర్చుకున్నావు. ఇంకోసారి ఓడిపోవు, మళ్ళీ ఓడిపోతే మళ్ళీ నేర్చుకుంటావు. సో మన అందరం తెలుసుకోవాల్సింది అది. లైఫ్ లో ఏది ఓడిపోవడం గెలుపు ఏది లేదండి, ఎవ్రీథింగ్ ఈజ్ అ లెసన్. లెసన్. సో మన వర్త్ మనకు తెలియకపోతే ఆ పగిలిపోయిన కుండలాగా బాధపడుతూ కూర్చుంటే, ఆవిడ ఉంది కాబట్టి ఆ జానకి ఆ కుండకి తన విలువ తెలియజేసింది. అలాగే లైఫ్ లో కూడా మనకి ఎవరో ఒకరు ఏదో- దొరుకుతారు. correct. మన టాలెంట్ తెలిసిన వాళ్ళు, మన టాలెంట్ అవసరం అయిన వాళ్ళు ఉంటారు. అవును అందుకే కరెక్ట్ టైం, కరెక్ట్ పర్సన్ అవును చాలా ఇంపార్టెంట్. అవును. అలాంటి టైంలో మనం డౌన్ అవ్వకుండా, వీళ్ళు చెప్పింది కరెక్టే అని మన వరకు మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ కుండ రియలైజ్ అయినట్టు కరెక్టే, అంత మనం నిజమే. దానికి కనిపించింది కదా, అలాగే మనం కూడా మన వర్త్ తెలుసుకోవాలి. ఇదంతా అందుకే ఈ కథ సెల్ఫ్ వర్త్ గురించి. కథ మాత్రం చాలా బాగుంది సాయి. నిజంగా ఒక పూలవనాన్ని చూపించేశారు ఇమాజినేషన్ చేస్తూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.